హాయ్ ఫ్రెండ్స్. చాలా సంవత్సరాల తరువాత నేను మా ఊరు వెళ్ళానండి. అక్కడ మా పొలాలు చూడాలనిపించింది. మా పొలాలు చూద్దామని వెళ్ళాను. అసలు ఆ పొలాలు చూడగానే నాకు చాలా అంటే చాలా ఆనందం అనిపించిందండి. చూడండి, నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. నేనెంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అనేది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. చాలా సంవత్సరాల తరువాత నేను ఎంత ఎంజాయ్ చేశానో నన్ను చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ క్లైమాట్, ఆ వాతావరణం అదంతా చూడగానే అసలు ఇలాంటి హ్యాపీ లైఫ్‌ని మిస్ అవుతున్నాననిపించింది. సిటీలలో మనకి ఈ లైఫ్ ఉండదు కదండీ! ఎప్పుడైనా ఒకసారి మన నేటివ్ ప్లేస్‌లకి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేసెస్ చూస్తే, ఇలాంటి అట్మాస్ఫియర్ చూస్తే చాలా అంటే చాలా ఆనందం అనిపిస్తుంది కదా! నేను అలాగే ఫీల్ అయ్యాను. ఆ పొలాలు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. యాక్చువల్లీ ఈ పొలాలు ఈ టైంలో అయితే ఇది కోతల టైం అండి. కోతలు కోస్తారనమాట. ఇంకా ఈ పొలం ఇంకా కొయ్యలేదండి. కానీ పంటయితే రెడీ అయిపోయింది. ఇంకా కోస్తారనమాట. ఇక్కడేమో నేను తామర పూలు చూసానండి. కానీ ఓన్లీ అక్కడ మొగ్గలు మాత్రమే ఉన్నాయి. తామర మొగ్గలు ఉన్నాయన్నమాట. ఇంకా పూలు పుయ్యలేదవి. కానీ చాలా హ్యాపీ అనిపించింది నాకు ఈ మొగ్గలు చూడగానే. ఎవరైనా కోసిస్తారేమో కొంచెం లోపలికి దిగి అని చూశాను. కానీ ఎవ్వరూ లేరండి అక్కడ. కొయ్యడానికి నాకు పాసిబుల్ కాలేదు. అలా చూస్తూ ఎంజాయ్ చేశాననమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. తామర పువ్వులు చూడాలి అనుకున్నాను. కానీ అక్కడ పువ్వు చూడకుండా తామర మొగ్గలు చూశాననమాట. తామర పూలు కనపడితే బాగు అనుకున్నాను. కానీ అవి పూలింకా పూయలేదు. ఓన్లీ మొగ్గలే ఉన్నాయక్కడ. చేలగట్లు ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఈవినింగ్ టైమ్ అండి ఇది. నేను వీడియో షూట్ చేసింది ఈవినింగ్ టైమ్ అనమాట. క్లైమాట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. కొన్ని కొన్ని పొలాల్లో కోతలు కోసేసారండి. అయిపోయింది. కొన్ని పొలాలు ఇంకా కోతలు ఇంకా కొయ్యలేదు. తిను మా మామయ్య వాళ్ళ కూతురండి. అయితే తను వీడియో తీసేది నేను చూడలేదు. నేను వెనక స్లోగా పొలాలు చూస్తూ వస్తున్నాను. తను నన్ను వీడియో షూట్ చేస్తుందనమాట. వీడియో తీస్తూ నవ్వుతుంది. నన్ను వీడియో తీస్తున్నానని. తర్వాత చూసాను. ఆహా! వీడియో తీస్తుందా అని నేనింకలా వంగి నవ్వుతున్నాననమాట. కెమెరాకెళ్ళి చూస్తూ. కానీ ఎంతైనా అసలు ఆ వాతావరణం, ఆ పొలాలున్న వాతావరణం అయితే మనకసలు దొరకదండి. సిటీల్లో ఉన్న వాళ్ళం చాలా అంటే చాలా మిస్ అవుతూ ఉంటాము. నిజంగా పల్లెటూర్లలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా అంటే చాలా లక్కీ అనమాట. చాలా అదృష్టవంతులని చెప్పాలి. ఎందుకంటే ఆ వాతావరణం చాలా అంటే చాలా బావుంటుందండి. మా చిన్నప్పుడు మేము హాలిడేస్‌కి వెళ్తూ ఉండేవాళ్ళమనమాట. సమ్మర్ హాలిడేస్‌కి. సమ్మర్ హాలిడేస్‌కి వెళ్ళినప్పుడు పొలాలకి వెళ్తూ ఉండేది. దగ్గర దగ్గర ఈ గ్యాప్ చాలా సంవత్సరాలొచ్చిందండి.
చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను నేను. అందుకని చాలా అంటే చాలా ఎంజాయ్ చేశానండి. నేనున్నది తక్కువ టైం కానీ, బట్ చాలా ఎంజాయ్ చేశాను. ఇది మీకు తెలుసా అండి? అక్కడ పొలాల దగ్గర నీటి కాలువలుంటాయి గదండీ! దాని మీద ఇలా వేస్తారు కదా! తాటిది. తాటి చెట్టుది వేస్తారు కదా! అవతలకి వెళ్ళాలంటే వేస్తారనమాట. నాకిది దాటేటప్పుడు చిన్నప్పుడు మేమలా దాటింది నాకు గుర్తొచ్చిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీలయ్యాను నేను. అది వీడియో తీయమన్నాను మా మావయ్య కూతురిని. అది తీసిందనమాట. చైల్డ్‌హుడ్ మెమోరీస్ చాలా గుర్తొచ్చినియండి నాకు. ఈ పొలం చూడగానే, ఇది చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీలయ్యాను. మీకు కూడా ఇలాంటి చైల్డ్‌హుడ్ మెమోరీస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ పొలముందండి. మా పొలముందనమాట ఇక్కడ. అయితే అది చూద్దామని వెళ్తున్నాను. ఇంకా మాదైతే ఇంకా కోత కొయ్యలేదండి. అందుకని మీకు చూపియాలని వెళ్తున్నాను. కొంచెం అటు సైడు ఉందంటండి పొలం. మా మావయ్య కూతురు చెప్తుందనమాట. అటు సైడుంది అని. అందుకని సరే రా నువ్వు నా వెనక రా అని నేను ముందు వెళ్తున్నాను. ఇక తను నన్ను వీడియో షూట్ చేస్తుందనమాట. మీకు ఆ పొలం చూపిద్దామని వెళ్తుంటే అక్కడ వెళ్ళడానికి దారి లేదు. అటు సైడ్‌కి దారి లేదండి. కట్ అయిపోయింది. అందుకని తనకి చెప్తున్నాననమాట. అయ్యో! ఇటు దారి లేదు కదా! ఎలా వెళ్ళాలి అని అడుగుతున్నాను తన్ని. అడుగుతుంటే అటు నుండి వెళ్దాము అని చెప్తుంది. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.